విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ నెల 15 నుంచి సమ్మె చేపట్టాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, ఉద్యోగులు 15 నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కోచింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు భారీ స్థాయిలో బకాయిలు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యుత్ ఉద్యోగులు కూడా దాదాపు 4 DA బకాయిలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని సమస్యలు అంటే కొన్ని డిమాండ్స్ తోటి వాళ్ళు ఈ నెల 15 నుంచి సమ్మెకి వెళ్తామంటూ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ లో ప్రధానంగా DA బకాయి విడుదల చేయాలని, అదేవిధంగా CRP ప్రకటించాలని, IR ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్ మ్యాన్ గా గుర్తించాలని, అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం CPS స్థానంలో GPS ని తీసుకొచ్చింది, ఇది ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేస్తామని ప్రకటించింది. ఆ GPS ని విద్యుత్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలంటూ వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీగా కొంతకాలం నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వానికి దఫదఫాలుగా యాజమాన్యాలకు కూడా వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఇచ్చిన వినతి పత్రాలుగా ప్రభుత్వం ఇక్కడ స్పందించలేదు. దీంతో ఈ నెల 15 నుంచి ఆందోళన బాట పడతాము, సమయం బాట పడతామంటూ వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు ఎవరైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో ఆ కమిటీకి సంబంధించిన చైర్మన్ కృష్ణయ్య, కరీంనగర్ రాఘవరెడ్డి, కోకర్ల శేషారెడ్డి, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల తరఫున నాగరాజుని చర్చలు పిలిచింది. ప్రభుత్వం జెన్కో ఎండి నాగలక్ష్మి, అదేవిధంగా CDPCL, EPDCL, EMDలు మొత్తం పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే వీళ్ళు డిమాండ్ పెట్టారో డిమాండ్ ను కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. ఎవరైతే ఈ డిమాండ్స్ ఉన్నాయో దానికి ఒక స్టీరింగ్ కమిటీ వేస్తాము, స్టీరింగ్ కమిటీ వేసిన తర్వాత మాత్రమే మేము దీని గురించి మాట్లాడతామంటూ చెప్పిన పరిస్థితి కనిపించింది. ఏ అంశం మీద కూడా పూర్తిగా తేవకపోవడంతో 15వ తారీఖు ఇప్పించారు చలో విజయవాడ కార్యక్రమానికి. ఆ కార్యక్రమం యథావిధిగా కొనసాగిస్తామంటూ కూడా కార్మిక సంఘాల నాయకులు అయితే ప్రభుత్వాన్ని తెలియజేశారు. 15 నుంచి యాజ్ యూజువల్ గా షెడ్యూల్ ప్రకారంగా సమ్మెకి వెళ్తున్నామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించే అంశాలను కూడా జటిలం చేస్తుంది, కావాలని ఇబ్బందులు పడుతుంది అనేది ఆ కార్మిక సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సమ్మెని కొనసాగిస్తామంటూ ఆ కార్మిక సంఘాల నాయకులు చెప్పిన పరిస్థితి ఉందని చెప్పాలని. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.